హాయ్ నమస్తే మీ కార్తీక్ ఉంగ్రాల. ప్రతిరోజు కూడా సామాన్యుడికి ఉపయోగపడే వీడియోస్ నేను మీకు అందిస్తున్నాను. కానీ మీరు చాలా వరకు నా వీడియోలు సుమారుగా 500 మంది, 600 మంది, 1000 మంది అలా చూస్తున్నారు. ఒక్కొక్క వీడియో 20,000 మంది, 25,000 మంది కూడా చూస్తున్నారు. కానీ ఇంతమంది చూస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టట్లేదు. ముందు వీడియో చూసేటప్పుడు ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. ఒక కామెంట్ చేయండి. నేను ప్రతిరోజు చెప్పే విషయం ఇది కూడా. ఓకే. ఈ విషయంలోనే ఈరోజైతే సామాన్యుడికి ఒక వస్తువు అందడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అతను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అది కుటుంబం మీద కూడా భారం పడుతుంది. మరి ఈ విషయంలో ఏంటి ఆ వస్తువు ఏంటి? ఆ కుటుంబం ఎందుకు బాధపడుతుంది? అంటే ఆ కుటుంబం అంటే ఒక కుటుంబమే కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ వస్తువు కోసం. ఏంటి ఆ వస్తువు? ఎందుకు ప్రభుత్వం ఆ వస్తువు మీద దృష్టి పెట్టడం లేదు? ఇది మీకు ఈరోజు నేను అందిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గత 5 నెలలుగా చూసుకుంటే రాష్ట్రంలో కందిపప్పు అనేది రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు అందించే ఈ కందిపప్పు అయితే 5 నెలలుగా ప్రజలకైతే అందడం లేదు. మరి ఈ కందిపప్పు విషయంలో ఎవరి తప్పు? ఎవరిది? ప్రభుత్వం తప్ప? మంత్రి తప్ప? లేకపోతే డీలర్ల తప్ప? అధికారులు తప్ప? ఎవరనేది ముందు ముఖ్యంగా చూసుకుందాం. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే చాలా వరకు ఏందంటే 2 వస్తువులు కుటుంబం విషయంలో భాగంగా చాలా వరకు ఈ 2 వాళ్ళు ఎంతో ఇష్టపడతారు భోజనం చేసే విషయంలో. ఒకటి కందిపప్పు, 2 గోంగూర. ఈ 2 ఏందంటే ఆంధ్ర మాత అని కూడా పిలుస్తారు గోంగూర. తెలుసుగా మీ అందరికి కూడా. అలానే కందిపప్పు విషయంలో ఏం జరుగుతుందంటే మనం పుట్టిన దగ్గర నుంచి కందిపప్పు ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచే కుటుంబంలో మనం ఒక కుటుంబ పెద్ద గాని, కుటుంబంలో సభ్యులు గాని పనికి వెళ్ళకపోయారనుకోండి, భార్యని భర్త అంటాడు, "ఏమే ఈరోజు కందిపప్పు వండు, పప్పు వండవే మనం పచ్చడేసుకొని తిందాం" అంటాడు. ఎందుకు? అది చాలా మనకు సంబంధించి కందిపప్పు అనేది మనకు ప్రతిరోజు కూడా ప్రీతికరంగా చాలా వరకు మనమైతే ప్రతిరోజు మనం ఇష్టపడి తింటాం. ఈ క్రమంలోనే ఇక్కడ ఏం జరుగుతుందంటే విషయం అయితే ప్రతి కుటుంబం అంటే పేద కుటుంబం అనేది ప్రతిదీ కూడా ఎవరైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి అంశంలో ప్రతి పేదవాడు కూడా నెల వచ్చేసరికే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి బియ్యం తెచ్చుకోవడం కానీ, పంచదార తెచ్చుకోవడం కానీ, అలానే కందిపప్పు కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు? తక్కువ ధరకు దొరుకుతాయి. మనం మనం ఈరోజు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా అవి తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి ఆ అంశంలోనే అవి చాలా ఇష్టపడతాడు. వాటికి అంటే ఎక్కువగా నెల ఎప్పుడొస్తదా? ఎప్పుడు రేషన్ ఇస్తారా? కందిపప్పు ఇస్తారా? పంచదార ఇస్తారా? అని చెప్పి ఎదురు చూస్తా ఉంటాడు. ఎందుకంటే పేదవాడు కాబట్టి. మరి ఈ తరుణంలో కందిపప్పు ఇవ్వపడేసరికి ఏమైందంటే పేదవాడికి ఒక్కసారిగా ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటది ఇప్పుడు. ఏం జరిగింది? కందిపప్పు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం అనేది కూడా. గత ప్రభుత్వంలో చూసుకుంటే కందిపప్పు ఇచ్చారు. ఆ క్రమంలో ఏందంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక 6 నెలల క్రితం అయితే మంత్రి గారికి సంబంధించి ఈ కందిపప్పు విషయంలో గత ప్రభుత్వం నుంచి అనేది పక్కన పెడితే ఆయన 6 నెలల క్రితం అయితే కందిపప్పు విషయంలో అంటే కిలోకి సంబంధించి ఒక సుమారుగా 300 గ్రాములు, 400 గ్రాములు తగ్గాయని చెప్పేసి కొలతల్లో వ్యత్యాసం వచ్చిందని చెప్పేసి కొంత అంటే ఎక్కడైతే తయారైద్దో ఆ ప్రదేశంలో చూసే ప్రదేశంలో తగ్గుదల జరిగింది కాబట్టి ఈ తగ్గుదలని మన ప్రభుత్వంలో అలాంటిది జరగకూడదు. ఖచ్చితంగా కిలో కందిపప్పు ప్రతి సామాన్యుడికి అందించే విధంగా అయితే ప్రతి కుటుంబానికి అందించాలనే ఉద్దేశంతో అయితే ఆ రోజు ఆ నిలుపుదల చేశారు. మరి నిలుపుదల చేసిన తర్వాత ఎంతకాలం అయింది అంటే 6 నెలలు అయింది. ఏదైనా సరే 1 నెల, 2 నెలలు అంటే సామాన్యుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. తప్పు జరిగింది కాబట్టి అక్కడ సరిదిద్దుతున్నారు, మనకు కూడా అందుతాయని చెప్పేసి చాలా వరకు ఎదురు చూస్తాడు. కానీ 6 నెలలు అయ్యేసరికి ఏమైందంటే ఇప్పటికే నిత్యావసర ధరలైతే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇష్టానుసారంగా పెరిగిపోయినాయి. ఇక కూరగాయల ధరలైతే సుమారుగా రూ. 60 ప్రతీది కూడా. టమాటా గాని, చిక్కుడు, వంగ, దోస, మిర్చి ప్రతీది మునగ ఏదైనా సరే రూ. 60 కిలో ధర రూ. 60 పలుకుతుంది. ఇక చికెన్ చూస్తే సుమారుగా 200, 250 పలుకుతుంది. మరి సామాన్యుడికి బ్రహ్మాస్త్రం ఏందంటే కందిపప్పు. ఒక కిలో కందిపప్పు సంబంధించి బయట మార్కెట్‌లో సుమారుగా రూ. 100 నుంచి రూ. 120 ఉంది. కానీ మనకి చౌక దుకాణాల ధర ఎంత ఇస్తారా అంటే రూ. 67కే మనకి కిలో కందిపప్పు ఇస్తారు. ఆ కిలో కందిపప్పు తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే మనకి 10 రోజులు వస్తది కందిపప్పు. భార్యాభర్త ఉన్నా, ఒక పిల్లోడున్నా సరే. సరే ఒక వారం వేసుకోండి. 10 రోజులు కాకపోయినా వారం వేసుకోండి. మరి వారం రోజుల్లో ఆ సామాన్యుడికి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరి వారం 10 రోజులంటే రోజు మార్చి రోజన్నా 2 రోజులకోసారి చేసుకుంటాడు కదా! అంటే నెల రోజుల్లో 10 రోజులు అతనికి ఖచ్చితంగా ఈ కూరగాయలు తెచ్చుకునే పని లేకుండా ఉంటది కదా! అంటే తన ఆదాయంలో ఈ కందిపప్పు అనేది ప్రాధాన్యంగా ఉంది కదా!
మరి ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదని చూస్తే రేషన్ డీలర్లు ఏమంటున్నారంటే మాకు ఇంకా డీడీలు కట్టమని ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మాకు ఎలాంటి సందేశాలు రాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. జిల్లా అధికారులు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు గోడౌన్స్కి ఇంకా కందిపప్పు రాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి తప్పెవరిది? కందిపప్పు పంపించని ప్రభుత్వందా? తగ్గుదల ఉందని చెప్పేసి కందిపప్పు ఆపేసిన మంత్రిదా? మరి 6 నెలలు అవుతున్నా స్పందించని జిల్లా అధికారులదా? మరి వాళ్ళు స్పందించలేదు నేనేం చేయాలంటున్నా డీలర్దా? ఎవరు తప్పు చెప్పండి కందిపప్పు విషయంలో? ఏది ఏమైనా సరే సామాన్యుడికి సంబంధించి కందిపప్పు విషయంలో కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని కందిపప్పు అనేది అందిస్తేనే సామాన్యుడికి అయితే మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాగులు ఇస్తాము, సజ్జలు ఇస్తాము, గోధుమలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం సంబంధించి కూడా చెప్పింది. కానీ ఎప్పుడు కూడా ఇది కూడా సంవత్సరం నుంచి జరుగుతుంది. రాగులు, సజ్జలు, ఇలా గోధుమలు, ఇలా ప్రతిదీ కూడా ఇస్తామని చెబుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలేదా మనకు కనిపించట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మాటలకే పరిమితం అవుతారా, మరి చేతల్లో కూడా మరి ప్రభుత్వం చూపిస్తుందా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఏమైనా సరే సామాన్యుడికి సంబంధించి కందిపప్పు అందుబాటులో తీసుకొచ్చి వచ్చే నెల నుంచి అయినా సరే కందిపప్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికే చాలామందికి గ్యాస్ ట్రబుల్స్ అని లేకపోతే ఇంకా చాలా ఈ మందులు కొట్టిన ఈ ఫుడ్తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొంత వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా ఈ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి కనుక అందిస్తే అవేంటంటే మందులు కొట్టనివి కాబట్టి ఆరోగ్యం మీద మంచిగా ప్రభావం కూడా చూపించి హెల్త్ పరంగా కూడా ప్రజలు కూడా చాలా వరకు మేలు చేయగలుగుతుంది. అందుకనే 2 ప్రభుత్వాలు కూడా స్పందించి ఒకరు కందిపప్పు, మరొకరు ఏమైతే అన్నారో ఈ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి వచ్చే నెల నుంచైనా వారు ఖచ్చితంగా అందిస్తే ఆ పంచదార అలానే ఆ రేషన్ బియ్యంతో పాటు ఈ కందిపప్పు కూడా తీసుకొని ప్రజలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించిద్దని వచ్చే నెల నుంచైనా సామాన్యుడికి కందిపప్పు అందిస్తారని ఈ సందర్భంగా మనం కోరుకుందాం. మీ కార్తీక్ ఉంగరాల. మరొకసారి చెప్తున్నా, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా ఇంకా ఏమన్నా సమస్యల మీద ఏమన్నా మనం మాట్లాడాలనుకున్నప్పుడు అది కామెంట్ చేయండి నాకు కింద. ఈ సమస్య మీరు స్పందించండి. దీని మీద మీరు సామాన్యుడి బ్రహ్మాస్త్రమే ఈ విశ్లేషణ న్యూస్. మీ కార్తీక్ ఉంగరాల. ప్రతిదీ కూడా ఎవరికైతే సమస్యలకు సంబంధించిన ప్రభుత్వం విషయంలో భాగంగా ఎవరికైతే కొన్ని సమస్యలు ఉంటాయో వాటిని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఇక్కడ ఎవరిని కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టద్దు, ఒక అధికారిని తప్పు పట్టద్దు, ఎవరిని తప్పు పట్టద్దు. కానీ జరిగే అంశాలని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళామంటే ఖచ్చితంగా అందులో వాళ్ళు ఒకటి కాకపోయినా 2 అయినా సరే, లేదా 2 కాకపోయినా 1 అయినా సరే, ఏదైనా సరే విషయంలో భాగంగా మనకు సంబంధించి సమస్యలపై స్పందిస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మర్చిపోవద్దు. మీ కార్తీక్ ఉంగరాల.